గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం, రామ్ చరణ్ గారి ట్రాక్ రికార్డు తమిళనాడులో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో తమిళనాడులో కూడా అత్యధిక కేంద్రాల్లో భారీ ఎత్తున రిలీజ్కు ప్లాన్ చేశారు ఈ చిత్ర మేకర్స్. అయితే మన పూర్వీకుల కాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ సినిమాను విడాముయార్చి అనే పిచ్చి టైటిల్తో గేమ్ చేంజర్ చిత్రానికి అపోజిషన్గా దింపుదామనుకున్నారు ఆ చిత్ర మేకర్స్. ఆ వార్త వినడంతో అప్పట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కులగజ్జి మీడియా పండగ చేసుకుంది. సోషల్ మీడియాలో సరదా పడింది. వారి ఆనందానికి కారణం విడాముయార్చి చిత్రం తమిళనాడులో గేమ్ చేంజర్ కలెక్షన్స్కు ఎంతో కొంత దెబ్బేస్తుందనే సునకానందం. కానీ దురదృష్టవశాత్తు కులగజ్జి మీడియా ఆనందం 3 నాళ్ళ ముచ్చటే అయింది. చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ విడాముయార్చి చిత్రాన్ని సంక్రాంతి నుండి పోస్ట్ పోన్ చేస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పారు. అంతే కులగజ్జి మీడియా గుండె బద్దలైంది. మెగా హీరోల సినిమాల కలెక్షన్లకు డిస్కౌంట్లు ఇచ్చి ఆ డిస్కౌంట్లను ఇతర హీరోల సినిమాలకు యాడ్ చేసే ఆంధ్ర బాక్స్ అనే ఆన్లైన్ బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ మీడియా వాడు దారుణంగా ఏడ్చాడు. ఏడుస్తూ వాడు వేసిన ట్వీట్ చూడండి. ఏంటి దీని అర్థం తెలుగులో చెప్పాలా? సరే, యాజ్ ఇట్ ఈజ్ ట్రూ ట్రాన్స్లేషన్ కాదు, కానీ వాడి భావం ఏంటో చెబుదాం. ఒరేయ్, అజిత్ సినిమాలు విడాముయార్చిని కానీ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీని కానీ ఎందుకు పోస్ట్ పోన్ చేసి చచ్చారా? ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు అడ్డు లేకుండా పోయింది కదరా. గేమ్ చేంజర్ రికార్డులతో మా కులపోళ్ల హీరోల రికార్డులను కొల్లబొడుస్తాడు కదరా. అది ఆన్లైన్ ఆంధ్ర బాక్స్ గాడి బాధ. వీడి బాధ ఇలా ఉంటే గూట్లేగాడు ఇంకో రకంగా బాధపడ్డాడు. తూచ్, విడాముయార్చి పోస్ట్ పోన్ అవ్వడం నేను ఒప్పుకోను. ఒకవేళ ఆ సినిమా పోస్ట్ పోన్ అయినా 6 తమిళ సినిమాలు చిన్న బడ్జెట్వి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతాయి అని అంటున్నాడు గూట్లేగాడు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆ 5-6 చిన్న చిత్రాలు కూడా భోజ్పురి స్టాండర్డ్ బి గ్రేడ్ చిత్రాలన్నమాట. ఒకవేళ ఆ సినిమాలు రిలీజ్ అయితే గేమ్ చేంజర్ కలెక్షన్స్ మరింత పెంచుతాయి కానీ అస్సలు తగ్గించవు.